నేర్చుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసికుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్తిల్లను అని రాయబడి ఉంది. దానియేలు ఏం చేస్తూ ఉన్నాడు అంటే వర్తిల్లుతున్నాడు. రాజ్యాలు మారుతున్నాయి, రాజులు మారుతున్నారు, కానీ ఎక్కడ కూడా పడిపోయిన స్థితి కానీ, పతనమైన స్థితి కానీ, దిగజారిపోయిన స్థితి ఏమీ లేదు. అతడు వర్తిల్లుతూనే ఉన్నాడు. ఆ రాజుగారు ఉన్నప్పుడు బాగుండేది, రాజుగారు ఉన్నప్పుడు బాగుండేది, ఆ రోజు బాగుండేది, ఈ రోజు బాగుండేది, అప్పుడు బాగున్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం, ఇలాంటిది ఏమీ లేదు. దానియేలు జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు. రాజులు మారిపోతూ ఉన్నారు, రాజ్యాలు మారుతూ ఉన్నాయి, కానీ ఆయన ఎక్కడా కూడా తగ్గడం లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని బిడ్డలందరినీ మనం చూసినప్పుడు వారందరూ కూడా ఇలాంటి గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కానివ్వండి, యోసేపు కానివ్వండి, ఆయన బిడ్డలైన వారు, ఆయన భక్తులైన వారు పరిశుద్ధ గ్రంథంలో ఆయన యందు నమ్మకం పెట్టి ఆయన కొరకు జీవించిన వాళ్ళు కలిగి ఉన్న సాక్ష్యం ఏంటి అంటే వారు వర్ధిల్లారు అని మనకు కనబడుతుంది. ఎక్కడ కూడా వారు తగ్గిపోయారు అనేది మనకు కనబడదు. మొదట్లో అనేక సమస్యల గుండా, అనేక శోధనల గుండా వారు వెళ్ళిన చివరికి వారు ఏం చేశారు అంటే దినదినం వర్తిల్లారు. అబ్రహాం మొట్టమొదటిగా దేవుని నమ్మిన అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు అతడు కూడా ఎంతగానో వర్తిల్లినట్టు కనబడుతుంది. ఇస్సాకు జీవితాన్ని చూసినప్పుడు అతడు అన్య దేశంలో విత్తనాలు వేసి 100 ఫలం పొందుకునేవాడట. చుట్టూ తన వాళ్ళు కాదు, తన బంధువులు కాదు, తన స్వకీయులు కాదు, ఎవరో బయట వాళ్ళు, అన్యులు, తనకు తెలియని వాళ్ళు, తనను చూసి అసూయపడేవాళ్ళు, అలాంటి వాళ్ళ మధ్య కూడా అతడు ఎంతగానో వర్ధిల్లినట్లు కనబడతాం. అలాగే మనం యాకోబు జీవితాన్ని చూసినప్పుడు ఇలాగా మనం ఎవరిని చూసినా పరిశుద్ధ గ్రంథంలో వారు ఎలాగ ఉన్నారు అంటే రోజు వాళ్ళు ఎదిగిన స్థితిలో ఉన్నారు, వాళ్ళు రోజు పైకి ఎత్తబడిన స్థితిలో ఉన్నారు. మనం దానియేలు జీవితాన్ని చూసినప్పుడు ఒక చిన్న కుర్రోడుగా గొర్రెలు కాసుకుంటూ ఉంటే అతడు దేవుని ఆత్మచేత అభిషేకించబడి ఇశ్రాయేలీల 12 గోత్రాలకు రాజుగా మార్చబడ్డాడు. ఇలాగా ఒక ఉన్నతమైన స్థానాన్ని తను ఈ లోకంలో పొందుకున్నాడు, దేవునిలో పొందుకున్నాడు, ఒక గొప్ప స్థితిని కలిగి ఉన్నాడు. ఈ రోజున కూడా దానియేలు వర్ధిల్లాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఆదికాండం మనం 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకుని అలాగ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీరు వర్ధిల్లాలనే దేవుడు మొట్టమొదటి మానవులను ఆశీర్వదించాడు. వారు దీవించబడాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఇంకా బాగా ఫలించాలి, ఇంకా అభివృద్ధి పొందాలి, మీరున్న స్థానంలోనే, మీరున్న స్థితిలోనే అలాగే ఉండిపోకూడదు. ఇది దేవుని బిడ్డల యొక్క ఫలింపు. అందుకనే 30 ఒక వాక్య విత్తనం ఒక వ్యక్తిలోకి వెళ్ళిన తర్వాత 30 మారుతుంది, 60 మారుతుంది, 100 కూడా ఆ వాక్యం చివరికి ఫలిస్తుంది. 30 నుండి 60కి, 60 నుండి 100 ఒక వ్యక్తి వెళుతూనే ఉంటాడు. ఆత్మీయంగా వాళ్ళు గొప్ప పరిపక్వత, నూతనపరచబడతారట. అందుకనే రోమాపత్రిక 12:2 అంటాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం చెందేదరు అంటున్నాడు. అంటే రోజు మీ స్థితి, మీది గొప్ప స్థితిగా నూతనత్వం అయిపోతుంది. ఇంకా బలం పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించేవారు ప్రకాశిస్తారట. ఎందుకంటే దేవునిలో ఉండడం వల్ల, దేవునిలో నాటబడి కట్టబడడం వల్ల ఒక వ్యక్తి జీవితం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అంత గొప్పగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా నేను ఇప్పుడు తక్కువలో ఉన్న రోజు ఒక మంచి స్థితికి, నా ఆత్మీయతలో కానీ, పరసంబంధమైన ఈవులు పొందడంలో కానీ, భూ సంబంధంగా కానీ ఒక మంచి సమాధాన స్థితిలో ఉంటాను. మనము కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత అపోస్తులు అందరూ కూడా వారు దేవుని రాజ్య విస్తరణలో పరుగులు పెడతా ఉన్నారు. పాటుపడుతూ ఉన్నప్పుడు
దేవుడు వారిని ఎంత అద్భుతంగా నడిపించేవాడు ఆ దినాలలో అంటే వారు అద్భుతంగా నడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. వారి వ్యతిరేకులు, వారి శత్రువులు అణిగిపోయారు, కానీ వారు ఎక్కడున్నా కూడా దేవుని మహిమ కోసం ప్రకాశిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనము ఈ దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు అతడు వర్ధిల్లాడు. ఎలాగా అతడు వర్ధిల్లాడు, ఎలాగా అతడు దేవునిలో దినదినం ఎదుగుతున్నాడు, ఫలిస్తున్నాడు. ఒక చక్కటి అభివృద్ధిలో రాజులు మారుతున్నారు, రాజ్యాలు మారుతున్నాయి, కానీ తన స్థితిని చక్కగా నిలబెట్టుకోగలిగాడు. ఒక అన్య దేశంలో పరదేశిగా ఉండి ఒక బానిసగా ఉన్న అతను ఇంత గొప్ప దీవెనికి ఎలాగ వారసుడయ్యాడు అంటే చూడండి, ఆ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. రాజు భుజించు భోజనమును పానం చేయ ద్రాక్షారసమును పుచ్చు రాజు భుజించు భోజనమును పానము చేయ ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. తను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. అన్యదేశంలో ఉన్నాడు, రాజుగారి ఆహారాన్ని తన చేతికి అందిస్తున్నారు. అయితే అది తింటే అది మత్తు కదా, అది విగ్రహ సంబంధమైనది కదా. దీనితో నేను ఎందుకు అపవిత్రపరచుకోవాలి? నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను నీతిగా బ్రతకాలి, నేను మంచి జీవితం జీవించాలి అంటే వీటిని ముట్టకూడదు, వీటిని అంటకూడదు, వీటిని తాకకూడదు అంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఎందుకంటే రాజుగారే ఆజ్ఞ ఇచ్చారు, ఈ ఆహారమే వారికి పెట్టాలి. యూదా బాలురందరినీ పిలిచి, దానియేలు, షడ్రకు, మేషక, అబేద్నెగోలు వీరందరినీ పిలిచి నపుంసకుడికి అప్పగిస్తూ రాజు చెప్తున్న మాట ఏంటి అంటే వీరందరికీ ఆహారమే పెట్టాలి అంటున్నాడు. ఇతనికి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆహారాన్ని తింటే నేను అపవిత్రమైపోతాను, ఈ మత్తు పదార్థాలు తాగడం వల్ల, ఈ విగ్రహ సంబంధమైనవి తినడం వల్ల నేను అపవిత్రపరచబడతాను, కాబట్టి ఇది జరగడానికి వీల్లేదు. కాబట్టి ఆ నపుంసకుల అధిపతిని అడుగుతున్నాడు, అయ్యా 10 రోజులు నువ్వు చూడు, నన్ను శాకాహారం ఇచ్చి ఆ మామూలు ఆహారం నాకు పెట్టి చూడు 10 రోజులు, నేను బాగోకపోతే ఆ తర్వాత నువ్వు చేద్దు కానీ అని ఇలా బ్రతిమలాడుకొని అతడు ఒక చక్కటి తీర్మానములో, ఎందుకంటే తను అపవిత్రపడకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, క్రైస్తవులైన వారందరికీ ఈ దృక్పథంతోనే మనం ఈ లోకంలో బ్రతకాలి. అందుకనే ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడట. అందుకనే ఆయన మనల్ని పిలుచుకున్నప్పుడు మీరు పరిశుద్ధమైన జనము అంటున్నాడు. పరిశుద్ధంగా ఉండడానికి పాటుపడాలి, ప్రయాసపడాలి. ఎవరు చూసొచ్చారు, ఎవరు ఉంటారు, ఏదో చాటుమాటున ఈ ఒక్క చిన్న తప్పే కదా, పర్వాలేదులే, ఇలాగా సాతాను బలపరుచుకునేటట్లు చేస్తుంది. యోసేపు మీద పోతీఫరు భార్య కన్నేసినప్పుడు అతన్ని అడుగుతుంది, ఒక్కసారి రా అని. ఇది ఎవరు చూసొచ్చారు అనుకోవడం లేదు. యోసేపు అంటున్నాడు, దేవునికి విరోధంగా ఎలాంటి దుష్కార్యం నేను చేయను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు పర్వాలేదులే, చిన్న తప్పేలే, ఈ అబద్ధం ఆడేయచ్చు, ఈ దొంగతనం చేసేయచ్చు, ఈ చిన్న తప్పేలే, పర్వాలేదు, ఇలాగా ఈ అపవిత్రత, ఈ చెడు, ఇలాగా వాళ్ళని వాళ్ళు బలపరుచుకునేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. తర్వాత మారదాములే, తర్వాత బాగుందాములే. అందుకనే వర్ధిల్లడం అనేది వారి జీవితాల్లో జరగదు. వర్ధిల్లాలి అంటే ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించడానికైనా ఒక తీర్మానాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథ భక్తులందరూ కూడా ఈ చక్కటి తీర్మానంలో జీవించిన వాళ్ళే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా ఉండడానికైనా తీర్మానం. దానియేలు అంటున్నాడు, నేను అలా ఉద్దేశించాను, ఇలాగ ఉండాలని. అందుకనే ఈ అన్నం తింటే, ఈ ఆహారం తింటే నేను పాడైపోతానేమో అనుకుంటున్నాడు. నిజమే, దేవుని బిడ్డలైన వారందరూ పరిశుద్ధంగా ఉండడానికి తీర్మానం చేసినప్పుడు ఈ మాట వింటే నేను పాడైపోతానేమో, ఈ వ్యక్తి దగ్గర నేను నిలబడితే పాడైపోతానేమో, నేను ఇది చూస్తే పాడైపోతానేమో, ఇది వింటే పాడైపోతానేమో అని
వాళ్ళని వాళ్ళు పరిశుద్ధపరచుకోవడానికి చూసుకోవాలి. ఈ రోజున చాలామంది ప్రార్థనలే చేస్తూ ఉంటారు, చెడు కార్యాలే చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళ వల్ల దేవుని నామం దూషించబడుతుంది, వాళ్ళ జీవితాలు కూడా అపహాస్యంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, అలాంటి వారి జీవితాలు ఇతరులకి అభ్యంతరకరంగా ఉంటాయి. దేవుని బిడ్డలైన వారు పరిశుద్ధంగా ఉండడానికైనా ఒక తీర్మానాన్ని కలిగి దాని కొరకైనా ఒక ప్రయత్నాన్ని చేయాలి. అందుకనే కొరింథీ పత్రికలో ఉంటాడు, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిన్ను పరిశుద్ధ రక్తంతో యేసయ్య కొన్నాడు, తన విలువైన రక్తంతో కొన్నాడు. నీవు వర్ధిల్లాలి అనుకుంటే కనుక తప్పకుండా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత కొరకైన ఒక ప్రయత్నాన్ని కలిగి ఉండాలి. అమ్మో ఇది చేస్తే, తన ఉద్దేశం అదే. అందుకని దానియేలు అంటున్నాడు, ఈ ఆహారం తింటే నేను అపవిత్రపరచబడతానేమో, కాబట్టి బ్రతిమలాడుకుంటున్నాడు. పరిశుద్ధత లేకపోతే దేవుని బిడ్డలారా ప్రభువుని మనం సమీపించలేం. దేవుణ్ణి సమీపించడానికి ఒక మార్గం ఏంటి అంటే పరిశుద్ధత. అందుకనే దేవుడు యెషయా గ్రంథం 59లో అంటున్నాడు, రక్షింపనేరకి ఉండునట్లు నా హస్తాలు కురచ కాలేదు, విననేరకి ఉండునట్లు నా చెవులు మందం కాలేదు. మీ దోషాలే మీకు నాకు ఎలా ఉన్నాయి, అడ్డుగా నిలిచాయి అంటున్నాడు. అడ్డు వచ్చేది నీకు నీ దేవుణ్ణి కలుసుకోకుండా అడ్డగించేది ఏమైనా ఉంది అంటే అది పాపమే. అందుకనే దేవుడు విలువైన రక్తాన్ని కాచాడు, తన అమూల్యమైన రక్తాన్ని కాచాడు, తన ప్రాణాన్నే దానం చేశాడు. ఆ పాపాలు తీసివేయడానికే నేను ప్రత్యక్షమయ్యాను అని చెప్పాడు. దేవదూత ప్రత్యక్షమై అదే మాట చెప్తుంది, ఆయనకి యేసు అని పేరు పెట్టు, ఎందుకంటే తన ప్రజల్ని వారి పాపాల నుండి ఆయన ఏం చేస్తాడు, విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ లోకానికి వచ్చి తన విలువైన రక్తాన్ని కాచడానికి కారణం అదే. ఆ అమూల్యమైన రక్తంలోనే మనకు సంపూర్ణమైన శుద్ధి, విడుదల, విమోచన కలుగుతున్నాయి. ఆ పవిత్ర రక్తంలో కడుగుకోవడమే కాదు, పరిశుద్ధంగా ఉండడానికైనా ఒక ఆలోచన, ఒక తీర్మానం, ఒక సమర్పణ కలిగి ఉండాలి. ఇలా తీర్మానం చేయలేని వాళ్ళు ఎటు పడితే అటు జీవిస్తారు, ఎలా పడితే అలా జీవిస్తారు. ఏం చేస్తారు అంటే ఏదో ఒక అవకాశం వచ్చినప్పుడు పర్వాలేదులే తమను బలపరుచుకుంటూ ఉంటారు, సమర్థించుకుంటూ ఉంటారు. ఈ ఒక్కసారికే ఈ తప్పు చేసేయచ్చు, ఈ ఒక్కసారికి అబద్ధం ఆడేయచ్చు, ఈ ఒక్కసారికి దొంగతనం చేసేయచ్చు, ఈ ఒక్కసారి అనుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఎందుకు దానియేలు వర్ధిల్లాడు అంటే తాను పరిశుద్ధంగా ఉండడానికైనా ఒక తీర్మానాన్ని, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కొరకైన తీర్మానాన్ని కలిగి ఉండాలి. అలాంటి ఉద్దేశాన్ని కలిగి ప్రతి విషయంలో అమ్మో ఈ ఆలోచన దేవుడికి విరోధమైనదేమో, ఈ మాట దేవుడికి విరోధమైనదేమో అని ఎవరికి వాళ్ళు నీ మట్టుకు నీవే జాగ్రత్త పడాలి. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి అంటున్నాడు పేతురు. ఎవరో కోసం కాదు, నీ మట్టుకు నువ్వే. ఎవరి రక్షణ వాళ్ళదే. ఎంతవరకు ఒక వ్యక్తిని నడిపిస్తారు అంటే చెబుతారు, తర్వాత వాళ్ళ కొరకు మొరపెడతారు, కానీ ఎవరి పరిశుద్ధత కొరకు వాళ్ళే తీర్మానం చేయాలి. దానియేలు జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు అపవిత్రమైనది ముట్టకూడదు అనుకోవడమే కాదు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనా ఏ తప్పైనా చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనా లోపమైనా కనుగొనలేకపోయిరి. దేవునికి స్తోత్రం. ఏ తప్పు ఏ నేరం చూడడానికి ఎక్కడ కూడా అవకాశం లేదట. అందుకని అతనిలో తప్పైనా నేరమైనా చెయ్యని వాడు అనే ఒక చక్కటి మాట వ్రాయబడింది. చెయ్యడు అతడు, అంతే. చెయ్యనంటే చెయ్యను, ఖచ్చితంగా దానిలో నిలబడిపోయిన వ్యక్తి. అందుకనే ఆ నేరాన్ని కానీ తప్పును కానీ చూడలేకపోతున్నారట. అందుకని యేసయ్య కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి నిమిత్తం ఒక పూట అన్నం లేకపోయినా పర్వాలేదు, కానీ నేను నీతిని తప్పను, మంచిగానే బ్రతుకుతాను, అపవిత్రత నాకొద్దు, ఆ చెడు నాకొద్దు అని ఎవరైతే తీర్మానం చేస్తారో దేవుని బిడ్డలారా,
వాళ్ళలో ఏ లోపమైనా కనుగొనలేకపోయాడట. దేవునికి స్తోత్రం. లోపము లేని ఒక చక్కటి జీవితాన్ని జీవించడానికి అతడు తీర్మానం కలిగి ఉన్నాడు. అతడు చూడండి ఎలాంటి అభిషేకాన్ని నింపుకున్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. ఈ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. హల్లెలూయా. అందుకనే అతడు ఏం చేస్తాడంటే నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్ర కంటే గారడీ విచ్చగల వారి కంటే కల్దీయుల కంటే జ్యోతిష్యుల కంటే పై అధిపతిగా అతన్ని నియమించాను. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు దానియేలు. అతడు దేవతల ఆత్మ కలిగి ఉన్నాడు. అతడికి విశేషమైన అభిషేకం ఉంది అతనిలోనికి. పరిశుద్ధాత్ముడు ఎవరిలోనికి వస్తాడంటే పరిశుద్ధ హృదయం గల వారిలోకి వస్తాడు. శుద్ధ హృదయంతో ఆయన వేడుకునే వాళ్ళలోకి ఆయన దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే యేసయ్య చెప్పాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఏం చేస్తారు? దేవుని చూస్తారు. దేవుని ఆత్మ ఎవరిలోనికి వస్తాడంటే పరిశుద్ధుల్లోకి. అందుకనే దేవుని ఆత్మచేత సంపూర్ణంగా నిండుకున్నాడు. అందుకనే బెల్షాజరు తల్లి చెబుతా ఉంది, అతడు మామూలు వాడు కాడు, అతడిలో ఒక అభిషేకం ఉంది, అతడికి భయంకరమైన జ్ఞానం, తెలివి, వివేకాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందరిలాంటి వాడు కాదు. అందుకని మీ నాన్న అతన్ని అందరికంటే పైన అధిపతిగా నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు శుద్ధ హృదయంతో దేవుణ్ణి వేడుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి బలముగా దిగి వస్తాడు. పరిశుద్ధాత్ముడు ఈ రోజున చాలామంది పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళని అవహేళన చేయడానికి కారణం ఏంటి అంటే వారిలోకి నిజంగా పరిశుద్ధాత్ముడు రాలేదు కదా. ఎలా వస్తాడు? ఈ లోపంలో ఉన్నారు కదా, ఈ తప్పిదములో, ఈ బలహీనతలో ఉన్నారు కదా అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు. నిజమే, దేవునికి విరోధమైన శరీర కార్యాలు ఉంటే ఆయన దుఃఖపడతాడు. శుద్ధమైన హృదయంతో అడిగే ప్రతి వారిలో దేవుని ఆత్మాభిషేకం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. అలాంటి వారు జ్ఞానవంతులుగా, తెలివైన వారిగా, వివేకం గలవారే కాదు, ఆ దినాలలో ఉన్న వాళ్ళందరికంటే పైన అధిపతిగా దేవుడు నియమించాడట. మీరు పనిచేసే స్థలాల్లో, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న స్థలాల్లో, మీరు ఎక్కడుంటే అక్కడ మీరు ఒక గుర్తింపగలిగిన జీవితాన్ని ఎప్పుడు చూడగలరు అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడే. పరిశుద్ధాత్ముడు ఎవరిలోకి వస్తాడు అంటే హృదయ శుద్ధి గల వారిలోకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం మీద, చెడు మీద, అపవిత్రత మీద ఉన్న కోరికను చంపివేసుకున్న వాళ్ళలోకే పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వస్తాడు. హల్లెలూయా. కొంతమందికి పాపం కావాలి, దేవుడు కావాలి, దేవుడు ఇచ్చేవి కావాలి, పాపం కావాలి. కొందరి జీవితాలు ఇలాగే ఉంటాయి. దేవుడు ఇచ్చేవి కావాలి, పాపం కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళు దేవునిలో ఎదగలేరు. ఏదో ప్రార్థన చేస్తే దైవసన్నిధిని పొందుకుంటారు కానీ వాళ్ళు ఒక చక్కటి స్థితిలో నిలబడలేరు. దేవుని బిడ్డలారా, శుద్ధ హృదయాలలో దేవుని ఆత్మాభిషేకం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని అందరికంటే అతని అధికారాన్ని పైన అతడు ఉన్నాడట. దానియేలు వర్ధిల్లడానికి కారణం ఏంటి అంటే 10వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడను, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. అతడిలో ఉన్న మరొక ఉద్దేశం, మరొక లక్షణం ఏంటి అంటే ప్రార్థన చేయడం. ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎక్కడ తప్పిపోలేదు, ఎక్కడ ఆగిపోలేదు. ఈ రోజున చాలామంది ప్రార్థనా జీవితం ఎలా ఉంటుంది అంటే సమయం దొరికితే ప్రార్థన, లేకపోతే అనుకూలమైతే ప్రార్థన, చెయ్యాలి అనిపిస్తే ప్రార్థన, లేకపోతే దేవునితో మాట్లాడడం అనే ఒక చక్కటి తీర్మానం లేదు.
కానీ దానియేలుకు అలాగా కాదు, ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేస్తాడంతే. ఇక ఏది ఏమైనా కూడా ప్రతిదినం ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేయవలసిందే, స్తుతించవలసిందే. అయితే ఒకరోజు ఏమైంది అంటే, రాజుగారి దగ్గరికి అందరూ వెళ్ళి, రాజా నీ వల్లే మేము బ్రతుకుతున్నాం, కాబట్టి మీరు ఏలే ఈ రాజ్యాలన్నిటికీ ఒక చట్టం తీసుకురండి. అదేంటంటే నెల రోజుల వరకు మిమ్మల్నే పూజ చేయాలి, ఇంక ఏ దేవుణ్ణి ఎవరు మొక్కకూడదు అని దానియేలు మీద నేరం మోపాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు అంటే, రాజుగారి దగ్గరికి చెప్పేటప్పటికి రాజుగారు ఉప్పొంగిపోయాడు. నెల రోజులు ఏ దేవుణ్ణి పూజించకుండా నన్నే పూజించాలనేది బాగానే ఉంది కదా అనుకుని పెట్టేశాడు. ఇలాంటి శాసనం సంతకం చేయబడింది కూడా. ఇంకా ఎంత కఠినమైనదంటే, ఒకవేళ ఎవరైనా ప్రార్థనలు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేయాలి, సింహాల బోనులో పడేయాలి. ఇలాంటి శాసనం సంతకం చేయబడింది అని తెలుస్తున్నా కూడా ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఎంత గొప్ప ప్రార్థన వీరుడో చూడండి. మనకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. కొంతమంది ప్రార్థన చేయడం లేదంటే మనసు బాగాలేదండి, ఇంట్లో చికాకులండి, ఇంట్లో గొడవలండి, అన్నీ అనుకూలంగా ఉండి ప్రార్థన చేయడం లేదు. తనకి వ్యతిరేకమైన ఒక చట్టం బయలుదేరింది, సింహాల బోనులో వేసేస్తారు. ఈ నెల రోజులే కదా, సమర్థించుకోవచ్చు, నెల రోజులే కదా, పోనీ నెల రోజులు దాటేశానంటే నేనేమవుతాను, మరలా ప్రార్థన చేసేసుకుంటాను. నేను ఎలాగో ప్రార్థనాపరుణ్ణి కాబట్టి నేను మరలా ప్రార్థన చేసేసుకోవచ్చు, ఈ నెల రోజులకి ఆగిపోవచ్చు అనుకోవడం లేదు. దేవుని బిడ్డలారా, నెల రోజులు కూడా ఒక్కరోజు కూడా నేను ఆగేదే లేదు. దేవునికి స్తోత్రం. నేను సింహాలకు ఆహారం అయిపోయినా కూడా నా దేవుణ్ణి నేను కలుసుకొని ఆయనతో మాట్లాడి ఆయన స్తుతించడం మాత్రం ఆగేదే లేదు అనుకున్నాడు. అందుకని ముమ్మారు తన దేవునికి మొరపెడతా ఉంటే ఎంత అద్భుతం జరిగింది అంటే, దేవుని బిడ్డలారా, రాజుగారి దగ్గరికి గుమ్ముగా వెళ్ళారు వాళ్ళు. సింహాల గుహలో పాడేయవలసిందే అన్నారు. రాజుగారికి దానియేలంటే ఇష్టం, ఎందుకంటే ఇతడు చాలా కరెక్ట్ అయిన వ్యక్తి, ఖచ్చితమైన వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి. కానీ తీరా అయ్యో ఇలాంటి నేను గ్రహించలేదే, ఆలోచించలేదే అని బాధపడుతూనే సింహాల బోన్లో పడేశారు. సింహాల నోరు మూయబడింది. సింహాల నోరు మూయబడిన తర్వాత మన్నాడు వెళ్ళి పిలుస్తూ ఉంటే దానియేలు అంటున్నాడు, నేను చిరంజీవి అగునుగాక రాజు, నేను బతికే ఉన్నాను, దేవుడు నన్ను బ్రతికించుంచాడు అన్నప్పుడు అతను బయటికి రాబట్టాడు. సింహాలకి ఎవరు అంటే శత్రువులు వేరైపోయారు. ఎప్పుడైతే దానియేలుకి విరోధంగా శత్రుత్వంగా ఉండి అప్పటి వరకు అతనికి వ్యతిరేకంగా క్రియ చేస్తున్నారు వాళ్ళందరూ ఒకేసారి సింహాలకు ఆహారం అయిపోయారు. ఎప్పుడైతే వారు పడేయబడ్డారో సింహాలు ఒక్క ఎముక కూడా లేకుండా తినేసి. దేవుని బిడ్డలారా, రాజుగారికి ఒక గ్రహింపు వచ్చింది. రాజు అనుకున్నాడు, ఇంకా ఎవ్వరు కూడా ఎవరిని పూజ చేయకూడదు, యెహోవా దేవుణ్ణే పూజ చేయాలి అని అందరికీ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదేంటి ప్రభా, నేను నిన్ను ప్రార్థన చేసేవాడిని, నాకు ఇలాంటి కష్టం వచ్చిందేంటి, ఇప్పుడు నేను ఎలాగ చాటుమాటును ప్రార్థన చేయాలా, ఇందులో నుండి నేను బయటపడాలా, ఇలాంటి ఆలోచనలు ఏది దానియేలుకు లేదు. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేసేవాళ్ళు అయితే వృధా ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోకూడదు మనసులో. అది ఎలా చేద్దాం, ఇది ఎలాగవుతుంది, నా పిల్ల పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నేను ఎప్పుడు ఇల్లు కట్టగలను, ఇలాంటి ఆలోచనలే ఉండద్దు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, నీ దేవుడి దగ్గర అన్నీ విన్నవించుకునే వ్యక్తివైతే ఇంకొక ఆలోచనే ఉండద్దు. దానియేలుకు ఇంకొక ఆలోచనే లేదు, ప్రార్థన చేసేయడమే తన వంతు. తర్వాత నన్ను సింహాల బోన్లో పడేస్తారేమో, ఆ తర్వాత నేను చచ్చిపోతానేమో, ఇంత భక్తుడిగా ఉన్నాను, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయండి, ఇలాంటి ఆలోచన లేకుండా తను ప్రార్థన చేసే దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. తాను ఏ దేవుడు యందు భక్తి కలిగి ఉన్నాడో, ఏ దేవుడికైతే తను మొరపెట్టుకుంటున్నాడో ఆ దేవుడు అన్నిటినీ చేయగలడు అని సంపూర్ణంగా నమ్మాడు. ఒక వ్యక్తిలో ప్రార్థన జీవితం ఉండి పరిశుద్ధ జీవితం ఉంటే
ఆ వ్యక్తి వర్ధిల్లుతూనే ఉంటాడు. కొందరికి పరిశుద్ధత ఉంటే ప్రార్థన ఉండదు, కొందరికి ప్రార్థన ఉంటే పరిశుద్ధత ఉండదు. రెండూ కలిగిన వ్యక్తిగా దానియేలు మనకి కనబడుతున్నాడు. అందుకే అతడు రోజు రోజు వర్ధిల్లిపోయాడు. అన్ని కాలాలలో నెబుకద్నెజరు కాలం అయిపోయింది, బెల్షస్సరు కాలం అయింది, దర్యావేషు కాలం అయింది, కోరేషు కాలం అయ్యింది. 4 రాజులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న దానియేలు జీవితం పైకి వెలిగిపోతుంది. ప్రార్థన, పరిశుద్ధత ఏ వ్యక్తిలో ఉంటాయో దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తులు దైవాత్మ చేత నిండుకుంటారు. వారు ఎప్పటికి కూడా ఘనులుగానే ఎంచబెడతారు. ఎక్కడ తలదించుకోవలసిన పనే ఉండదు. దేవుడు ఈ రోజును కూడా మిమ్మల్ని ఆ రీతిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. మిమ్మల్ని కూడా దేవుడు వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రభువా, ఈ 2 లక్షణాలు దానియేలులాగా నాకు కూడా ఇవ్వండి అని అడగండి. అందరు లేచి నిలబడండి. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలను తాకండి అయ్యా. ఇప్పుడే ముట్టండి నాయన. అయ్యా, పరిశుద్ధత కొరకైన ఒక వైరాగ్యము దయచేయండి. పరిశుద్ధంగా ఉండాలని ఒక తీర్మానం, ఒక మంట, ఆ ఉద్దేశం, కోరిక బిడ్డల హృదయాల్లో కలగాలయ్యా. నా దేవుని రక్తం చేత నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధంగా బ్రతక, నీతిగా నిలబడాలి, ఏ చెడు నా లోపలికి రాకుండా నేను చూసుకోవాలని ఆలోచన బిడ్డలందరికీ దయచేయండి అయ్యా. ప్రార్థనా పరులుగా మార్చివేయండి అయ్యా. ఎక్కడ కూడా ప్రార్థన ఆగిపోకూడదు నాయన. ఎడతెగని ప్రార్థన అయ్యా, ఎడతెగని ప్రార్థనలు, ప్రతిదిన ప్రార్థనలు నీ బిడ్డలు యేసునామములో చేయుదురుగాక. ప్రార్థనా పరులుగా ఉందరుగాక. మొర్రపెట్టే ఆత్మచేత నింపబడుదురుగాక అయ్యా. దైవాత్మ చేత నీ బిడ్డలు నిండుకొందురుగాక అయ్యా. నీ బిడ్డలు ఎల్లప్పుడూ వర్ధిల్లాలయ్యా. ఎక్కడ కూడా మీరు ఆగిపోవడానికి వీల్లేదయ్యా, పడిపోవడానికి వీల్లేదు, పతనం కావడానికి వీల్లేదు, దిగజారిపోవడానికి వీల్లేదు నాన్న. వర్ధిల్లాలి నాన్న, రోజు రోజు వర్ధిల్లాలయ్యా, రోజు రోజు వర్ధిల్లాలి, రోజు రోజు పైకి వెళ్ళాలి. ఆశీర్వదించండి, నీ ఆత్మచేత నడిపించండి, అభిషేకించండి. బిడ్డలందరినీ యేసునామమున దీవిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆర్మూర్లో దహించు అగ్ని నూతన సంవత్సర వాగ్దాన కూడిక జనవరి 13వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం ఎంఆర్ గార్డెన్స్, పెర్కిట్, ఆర్మూర్. మరిన్ని వివరాలకు 9010777000 మరియు 9948377000. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ నింపుదల మరియు విడుదల సదస్సు జనవరి 14, 15, 16 తేదీలలో. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై. డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం గుజరాత్ స్కూల్, రాణిగంజ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం.
My address, Dr. Thomas Dahinchu Agni Ministries, Tummalova, Rajamahendravaram.